హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు యొక్క చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణా కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతంతో ఈరోజు నుంచి మనము శ్రీమద్ భాగవతం 2వ స్కందాన్ని ఆరంభించబోతున్నాము. సో మనం ఇంతకుముందు మొదటి స్కందాన్ని పూర్తి చేశాము. ఆ మొదటి స్కందంలో ఆఖరున చూసిన విషయం ఏంటంటే, మీకు గుర్తుందో మర్చిపోయారో, పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని కలిశారు. కలవడమే కాదు, ఆయనను ఎంతో ముఖ్యమైన ప్రశ్నల్ని ఆయన ముందు ఉంచారు, అడిగారు. సో ఆ ప్రశ్నలు ఏంటంటే, ముఖ్యంగా మనుషులందరూ చేయవలసిన ముఖ్య కర్తవ్యం ఏమిటి, దాని ద్వారా మనుషులు వాళ్ళ జీవితాల్ని ఎలా సాఫల్యం చేసుకోగలరు, ఆ పరంగతిని ఎలా ప్రాప్తించుకోగలరు, అలాగే ఒక మృత్యువుకి సన్నిహితంగా దగ్గరగా ఉన్న వ్యక్తి చేయవలసిన కార్యం ఏమిటి, అంతేకాకుండా ఇంకా విస్తృతంగా అడిగారు. అసలు అలా మనము జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, మనుష్య జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి వినాలి, ఏం జపం చేయాలి, ఏమి స్మరించుకోవాలి, ఎవరిని ఆరాధించాలి అని విస్తృతంగా అడిగారు. క్లియర్గా, అంటే మీరు ఏమి నేను వినాలి, ఏ జపం చేయాలి, అలాగే ఎవరిని స్మరించాలి, ఏం స్మరించాలి, ఎవరిని ఎలా ఆరాధించాలి, ఈ విషయాలు చెప్పారు. 4 విషయాలు అడిగారు. ఏం చేయాలో కాకుండా అలాగే ఈ 4 ఇలాంటివే ఏమి చేయకూడదు అవి కూడా చెప్పమన్నారు. ఏం చేయకూడదు, ఏం తినకూడదు, అంటే ఏమి వినకూడదు, ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూడా చెప్పండి అని అడిగారు ఇప్పుడు శుకదేవ గోస్వామి. అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మన జీవితాన్ని, లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని, మనిషి జీవితం యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణత పూర్తి చేయడానికి. సో ఈ ప్రశ్నలు విన్న శుకదేవ గోస్వామి ఇప్పుడు ఆయన భాగవతాన్ని ఆరంభిస్తాడు ఈ ప్రశ్నల ఉత్తరంతో. ఆయన వైపు నుంచి మన భాగవతం స్టార్ట్ అయిపోయింది, ఒక స్కందం కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు శుకదేవ గోస్వామి ముఖం నుంచి మనం వినబోతున్నాం. సో ఎలాగైతే కృష్ణుడు 2వ అధ్యాయంలో తన శిక్షణలు, బోధనల్ని ఆరంభిస్తాడో, ఆరంభంలోనే ఎలాగైతే అర్జునుడిని బాగా గట్టిగా స్ట్రాంగ్గా డోస్ ఇస్తాడో, అలాగే ఇక్కడ శుకదేవ గోస్వామి కూడా స్ట్రాంగ్ డోస్తోనే స్టార్ట్ చేస్తాడు భాగవతం.
సో భాగవతం అనేది చెప్పాను కదా, అందుకే ముందే నేను మెసేజ్ కూడా పెట్టాను, 2వ స్కందం నుంచి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది డోసు. సో అందుకనే కొత్త వాళ్ళకి నేను అడిగాను, ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అనేసి నిన్న. సో ఇప్పుడు మనము 2వ స్కందాన్ని ఆరంభించే కన్నా ముందు ఒక 2వ స్కందంలో అసలు ఏముందనే విషయాన్ని సంక్షిప్తంగా 2 నిమిషాలు చూసేద్దామంట. మొత్తం 2వ స్కందంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. మనం మొదటి స్కందంలో చూసాము 19 అధ్యాయాలు ఉండే. ఇప్పుడు ఈ యొక్క 2వ స్కందంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో అంటే చిన్న స్కందము, మన మొదటి స్కందంతో పోల్చి చూస్తే నేను ప్రయత్నిస్తాను ప్రతి వారంలో ఈ 5 క్లాసెస్లో కలిపి ఒక అధ్యాయం పూర్తి చేయడానికి. అలాగైతే మనము సుమారుగా 2.5 నెలల్లో ఈ యొక్క 2వ అధ్యాయాన్ని పూర్తి చేయగలము. సో ఈ యొక్క 10 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాల్లో ఏం వర్ణించబడింది అంటే, ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే పరీక్షిత్ మహారాజ్ అడిగాడో వాటికి ఉత్తరం జవాబు అయితే ఇవ్వబడింది, విస్తృతంగా ఇచ్చారు. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి విశ్లేషణ చేసి చెప్పారు. ఎలా భక్తి యోగా అనేది అన్నిటికన్నా, అన్ని మార్గాల కన్నా ధ్యాన యోగా, అష్టాంగ యోగా, కర్మయోగా, ఇంకా ఏ యోగా ఉన్నా జ్ఞాన యోగా అన్నిటికన్నా ఉత్తమమైనది, శ్రేష్టమైనది అనే విషయాన్ని స్పష్టంగా ఎంతో బాగా విశ్లేషణ చేసి శుకదేవ్ గోస్వామి చెప్పేస్తారు స్పష్టంగా. ఈ విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, కానీ ఇక్కడ మళ్ళీ శుకదేవ్ గోస్వామి ఆయన కూడా ఇంకా విస్తృతంగా దాన్ని చర్చించి స్థాపిస్తాడనమాట ఆ విషయాన్ని. సో మొట్టమొదట అది చూస్తాం మనం 3 అధ్యాయాల్లో. దాని తర్వాత 4, 5, 6, 7 ఈ 4 అధ్యాయాల్లో సర్గ విసర్గ, బ్రహ్మదేవుడు మరియు నారదముని మధ్యలో సంవాదం, దాని ద్వారా సర్గ విసర్గ అంటే సృష్టికి సంబంధించి ఎలా ఈ యొక్క సృష్టి జరిగింది, మనం చూసే నివసించే ఈ సృష్టి ఎలా జరిగింది. సో భగవంతుడు సృష్టి లీల చేస్తాడు ముందు. మనము చూసాం ఎలా పురుష అవతారాల ద్వారా భగవంతుడు ఏ లీలలు చేసినా ఒక్కొక్క అవతారాల ద్వారా చేస్తాడు. సో అలా భగవంతుడు భక్తులతో చేసే ఎన్నో రకాల లీలను మనము ముందు చూడబోతున్నాం ముందు స్కందాల్లో. కానీ ఈ స్కందంలో ముఖ్యంగా 2వ స్కందంలో ఇంకా 3వ స్కందంలో కూడా చూస్తాము విషయాలు కొన్ని సృష్టికి సంబంధించి. సర్గ అంటే మొదటి సృష్టి భగవంతుడు కొద్దిగా చేస్తాడు, తర్వాత 2వ సృష్టిని బ్రహ్మదేవుడు చేస్తాడు. అందుకే దీని సర్గ విసర్గ మొత్తం సృష్టికి సంబంధించే. ఈ విషయాల్ని బ్రహ్మదేవుడి యొక్క నారదమునికి చెప్పడం ద్వారా, ఈ యొక్క సంవాదాన్ని ద్వారా మనం తెలుసుకుంటాము. 4 అధ్యాయాలు 4 నుంచి 7, 8, 9, 10 అధ్యాయాల్లో ఏం జరుగుతుందంటే, మరి ఈ యొక్క ఇవన్నీ అడిగేవన్నీ ప్రశ్నలు పరీక్షితుడు అడుగుతాడు. పరీక్షితుడు అడిగిన ప్రశ్నలకి మొదటి 3 అధ్యాయాల్లోనే ఎన్నో విషయాలు చెప్పేస్తారు భక్తి యోగకు సంబంధించి. 4వ అధ్యాయం నుంచి సృష్టికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు పరీక్షితుడు, అందుకనే సర్గ విసర్గ గురించి చెప్తారు. మరియు దాని తర్వాత పరీక్షితుడు మళ్ళీ 21 ప్రశ్నలు అడుగుతాడు, వాటి గురించి ఉత్తరం జవాబు అనేది మనకి 8వ అధ్యాయంలో మొదలవుతున్నాయి. ప్రశ్నలు ఉత్తరాలు జవాబులు. ఆ జవాబులుగా ఆ జవాబులు ద్వారా చతుశ్లోకి భాగవతం గురించి, ఇంకా భాగవతంలో ఈ శ్రీమద్ భాగవతంలో నేర్చుకునే 10 విషయాల గురించి చర్చిస్తారు శుకదేవ్ గోస్వామి. ఇంకా మిగతా విషయాలన్నీ బ్రహ్మదేవుడి యొక్క శిక్షణలను ద్వారా మరియు విదుర మైత్రేయ సంవాదం ద్వారా తెలుపుతారు శుకదేవ్ గోస్వామి. అవన్నీ ముందొస్తాయి ఇంకా ముందు స్కందాల్లో, 3వ స్కందంలో. అప్పుడు మళ్ళీ చూద్దామంట. ఇదన్నమాట విషయం మొత్తం ఈ 10 స్కందాల్లో. ఇంకా ఈరోజు విషయం వచ్చేసి మొదటి అధ్యాయం, మొదటి అడుగు భగవత్ సాక్షాత్కారం వైపు, అది ఈ అధ్యాయం విషయం. సో ఈ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజుని మొట్టమొదటి శ్లోకంలో ఆయన అడిగిన ప్రశ్నని గుణగానం చేస్తాడు శుకదేవ్ గోస్వామి. అంటే ఎంతో మంచి గొప్ప ప్రశ్న అడిగావు నువ్వు అని. ఎందుకు అది చూద్దామంట. దానికన్నా ముందు ఈ అధ్యాయంలో ఏందో చూద్దాము. ఈ అధ్యాయంలో మొత్తం 39 శ్లోకాలు ఉంటే మొదటి 11 శ్లోకాలు ముఖ్యంగా భక్తి యోగం యొక్క శ్రేష్టతను తెలుపుతాయి. దీన్ని
3 అధ్యాయాల్లో విస్తృతంగా చర్చించి విశ్లేషణ చేసి మిగతా యోగాలతో పోల్చి చెప్తారు ఇది ఎలా అన్నిటికన్నా శ్రేష్టమైనదని. కానీ ముందుగా 11 శ్లోకాల్లో చెప్పేస్తారనమాట ఈ విషయాన్ని, ఎలా భక్తి యోగం అనేది శ్రేష్టమని, దాని యొక్క మహాంత గొప్పతనం. ముఖ్యంగా అది రేపు చూస్తాము. మరి దాని తర్వాత ఎంతో తక్కువ సమయంలో కూడా ఎలా మనము ఈ భక్తి యోగాన్ని పాటించి భగవద్ధామానికి చేరుకోవచ్చని ఒక ఉదాహరణని ప్రస్తుతం చేస్తూ, తర్వాత 15వ శ్లోకం నుంచి అష్టాంగ యోగం గురించి చర్చ ఆరంభిస్తారు. ఎందుకంటే వేరే యోగాల గురించి చెప్పాలి కదా, చెప్పి తర్వాత దీనికన్నా ఎలా భక్తి యోగం శ్రేష్టం అనే దాన్ని కూడా రుజువు చేస్తారు మన శుకదేవ గోస్వామి. అందుకే మీకు ఇలాంటి భాగవతాన్ని తత్వాలు సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎందుకంటే నాకు ఒక డివోటీ నాకు ప్రశ్న అడిగారు, ప్రభుజీ ఎవరో ధ్యానం మార్గం గొప్పది అని చెప్పారు, మరి భక్తి మార్గం కాదంట, మరి నాకు చెప్పడానికి నా దగ్గర జవాబు లేకుండా ఉండేది ప్రభు, ఏం చెప్పాలి వాళ్ళకి నేను అని. సో మనం ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా చర్చించుకున్నాము, ఇప్పుడు మళ్ళీ భాగవతంలో చర్చించుకోబోతున్నాం. అందుకు మీరు ధ్యానంతో వినండి. మళ్ళీ నన్ను ఇలాంటి ప్రశ్న అడిగారనుకోండి, ప్రభుజీ నాకు ఎవరో ధ్యానం చేయడం ముఖ్యము, అదే గొప్పతనము గొప్ప మార్గం అని చెప్పారు, అన్నీ ఒకటే అని చెప్తున్నారు ఇంకొకరు, ధ్యానము అష్టాంగ యోగము జ్ఞానము భక్తి అన్నీ ఒకటే, ఏదైనా చేసుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. అలా ఎంతోమంది ఎన్నో విషయాలు అనొచ్చు. కానీ భాగవతంలో మనకు శుకదేవ గోస్వామి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది మనము పాటిస్తామన్నమాట. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య చెప్పేది మనం పట్టించుకోకూడదు గట్టిగా, అవునా? శాస్త్రాలు, గురువు సాధువులు శాస్త్రాలు భగవంతుడు చెప్పిన విషయాల్ని మనము స్వీకరించాలి, దానికి మనము దాన్ని గుర్తించాలి, దాని యొక్క మహాంతని ప్రాముఖ్యతని. సో ఇప్పుడు మనము చూడవలసింది ఏంటంటే ముఖ్యంగా మొదటి శ్లోకం. సో మొదటి శ్లోకం నుంచి మనం చూద్దామంట ఈరోజు విషయం. ముఖ్యంగా గృహమేధిల గురించి. దానికన్నా ముందు మొదటి శ్లోకం కన్నా ముందు కూడా మన ఈ యొక్క వ్యాసదేవులు ఇక్కడ ఆరంభిస్తారు ఈ స్కందాన్ని. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆ వాసుదేవుడు సర్వంతర్యామి, ప్రతి చోట వ్యాపించిన వాసుదేవుడికి, భగవంతుడికి నేను నా నమస్కారాలను అర్పించుకుంటున్నాను అనేసి తన ఈ యొక్క స్కందాన్ని ఆరంభిస్తారు వ్యాసదేవుల వారు రచన. సో ఇప్పుడు శుకదేవుగా గోస్వామి ఏం చెప్పారో ఫస్ట్ శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ శుక ఉవాచ వరీయానేషతే ప్రశ్నః కృతో లోకహితం నృప ఆత్మవిత్ సమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. చాలా మంచి శ్లోకం. ఏం చెప్తున్నారంటే శుకదేవ గోస్వామి, వరీయన్ ఏషతే ప్రశ్న. అయ్యా ఎంత మంచి ప్రశ్న అడిగావు నువ్వు, చాలా గొప్ప ప్రశ్న నువ్వు అడిగింది, ఎంతో గొప్ప ప్రశ్న. ఎందుకు అంటే కృతోలోక హితం నృప, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి, మనిషికి ఉపయోగపడే ప్రశ్నను అడిగావు. అంటే సంపూర్ణ మానవజాతి కళ్యాణానికి దోహదపడే ప్రశ్నని నువ్వు అడిగావు. నీ ప్రశ్న ద్వారా వచ్చే ఉత్తరం, జవాబు మొత్తం మానవ జాతికి ఎంతో లాభదాయకం అని ఇక్కడ మనకి శుకదేవ గోస్వామి గుణగానం చేస్తున్నాడు పరీక్షితుడు అడిగిన ప్రశ్నల గురించి. ఇలా ఎవరెవరు స్వీకరిస్తారు ఇది గొప్పతనాన్ని, ఎవరు అర్థం చేసుకోగలరు? ఆత్మవిత్ సమ్మతః పుంసాం, ఎవరైతే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశ్నని, దాని యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారు, సమ్మతిస్తారు. అవును ఇది చాలా గొప్ప ప్రశ్న అని సమ్మతంగా అందరూ అంగీకరిస్తారు ఇలాంటి వారు, ఆత్మతత్వాన్ని గురించి తెలిసిన వారు. మరి ఆత్మతత్వం తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? అది 2వ శ్లోకం నుంచి ఈరోజు చూస్తాం. అదే గృహమేధి గురించి విషయం. శ్రోతవ్యాదిషు యః పరః, ఎందుకంటే ఈ ప్రశ్నల ద్వారా వచ్చే విషయాలు, జవాబులే అసలు వినవలసిన విషయాలు. శ్రోతవ్యాదిషు యః పరః, ఎందుకంటే ఇవి అపరం, భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన, అంటే పరం విషయాలు, ఆ పరలోకానికి ఎలా మనం చేరుకోగలము అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఆ చర్చ జరుగుతుంది ఈ ప్రశ్నకు జవాబుగా. అందుకనే ఇవి సరైన ప్రశ్న అని శుకదేవ గోస్వామి చెప్తున్నారు. సో ఇలాంటి ప్రశ్న ఇంకా జవాబులు, ఉత్తరాల ద్వారా
ఒక వ్యక్తి కృష్ణ భావనామృతంలో ఎంతో పైకి ఎదుగుతాడు, అతని చేతన ఎంతో కృష్ణ భావనామృతంలో మారుతుంది, అతను ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధిస్తాడు. ఆ భగవద్ధామానికి ఈ యొక్క మృత్యు తర్వాత భగవద్ధామానికి చేరుకుంటాడు. సో వీటన్నిటికీ దోహదపడే విషయం ఇప్పుడు చర్చించబడను ఈ యొక్క ప్రశ్న ద్వారా. అందుకని ఇది చాలా గొప్ప ప్రశ్న అని ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా తాత్పర్యంలో రాశారు. సో మరి రెండవ శ్లోకం చూద్దామా. మరి ఆత్మతత్వం గురించి తెలియని వారు ఏం చేస్తారు, ఎలాంటి వారు అనే విషయాన్ని, అవి ఏం చేయకూడదు అనే విషయాన్ని ఈ యొక్క ఉదాహరణ, ఇంకా లేకపోతే ఆత్మతత్వం తెలియని వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో అలా మనం వ్యవహరించకూడదు. ఇప్పుడు అడిగారు కదా పరీక్షిత్ మహారాజు ఏం చెయ్యకూడదు అని, అది ఇండైరెక్ట్గా ఇప్పుడు మనకి 2, 3, 4 శ్లోకాలు చెప్తారనమాట. అది మనం చూద్దాం ఈరోజు ముఖ్య విషయం. శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేదినాం. అంటే గృహమేది అంటే ఎవరు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో శుకదేవ గోస్వామి. ఇది చాలా ముఖ్యమండి అందరికీ అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటారు నాకు పెళ్ళయింది, నాకు ఒక భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, లేకపోతే భార్య నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇలా నాకు పరివారం ఉంది కనుక నేను గృహస్థ, నేను ఒక గృహంలో ఉంటున్నాను, అలాగే నివసిస్తున్నాను ఒక గృహంలో, అలాగే నాకు ఒక పరివారం ఉంది కాబట్టి నేను గృహస్థ అని ఊహించేసుకుంటుంటారు జనాలు. కానీ అది వాళ్ళని గృహస్థ అనరు. అలా ఒక పరివారం ఉంటే సరిపోదు గృహస్థ అనుకోవడానికి. సో మరి ఇక్కడ అదేంటో చెప్తున్నారు. ఇక్కడ గృహస్థ గృహమేది ఇద్దరికి భేదం ఏంటో ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా బాగా వర్ణిస్తారు మన తాత్పర్యంలో. సో అంటే వివాహమైన వాళ్ళు కూడా, గృహంలో నివసించేవారు కూడా, అందులో 2 రకాల మనుషులు ఉంటారనమాట. పరివారంతో జీవించే వాళ్ళు ఒకరిని గృహమేది అంటారు, ఇంకొకరిని గృహస్థ అంటారు. సో మీ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం కనుక సరిగ్గా అర్థం చేసుకోకపోతే మొత్తం భాగవతాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నుంచే చూస్తారు, ఈ రోజు నుంచే ఈ స్ట్రాంగ్ డోస్ అనేది ఖండించమనేది ఈ గృహమేది యొక్క జీవితాన్ని బాగా ఖండించబడుతుంది. ఈరోజు శ్లోకంలో అక్కడక్కడ మధ్య మధ్యలో భాగవతంలో వస్తుంటాయి. శుకదేవ గోస్వామి ఇంకా భగవంతుడు కానీ భక్తులు కానీ శుద్ధ భక్తులు ఖండిస్తారనమాట శాస్త్రాలు ఈ యొక్క గృహమేది యొక్క జీవితాన్ని ఆ ఖండించడం జరుగుతుంది. సో అప్పుడు చాలామంది గృహస్థులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే ఇదేంటి మమ్మల్ని అంటున్నారు, అంటే మేము గృహస్థులుగా ఉండకూడదేమో, మేము ఇప్పుడే సన్యాసం తీసుకోవాలేమో, లేకపోతే ప్రతి ఒక్కరు బ్రహ్మచారి అయిపోవాలేమో అని కూడా అనుకుంటారు కొంతమంది. సో అలా కాదు, గృహమేదిల్ని ఖండిస్తున్నారన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ గృహమేది అంటే ఎవరో అర్థం చేసుకోవాలి మనం. అసలు మేది అంటే ఎవరో కూడా ఏంటి అనేది చెప్తారు ఇక్కడ. సో దానికన్నా ముందు ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః. సో ఇలాంటి గృహమేదులకు సహస్రశః 100ల కొద్ది విషయాలు ఉన్నాయంట చర్చించుకోవడానికి, వినడానికి. వాళ్ళకి ఎంతో ఆసక్తి. చూడండి, ఆసక్తి వినడానికి, చర్చించుకోవడానికి ప్రతి మనిషికి ఉంటుంది, ఆసక్తి అనేది ఉంది. కానీ వీరికి ఏ విషయాల మీద ఆసక్తి ఎక్కువ అంటే వీళ్ళకి అపశ్యతాం ఆత్మతత్వం. పశ్యత అంటే చూడడం, అపశ్యత అంటే వీళ్ళు ఆత్మతత్వం గురించి తెలియని వారు, అంధకారంలో ఉన్నవారు. భౌతిక విషయాల పట్ల ఎంతో ఆసక్తి. అంటే ఎప్పుడు సినిమాలు, లేకపోతే పాలిటిక్స్ కానీ, డబ్బు కానీ, ప్రాపర్టీ కానీ, ఇలా స్త్రీల గురించి కానీ, మద్యపానం గురించి కానీ, ఇలా ఎన్నో భౌతిక భోగ విషయాలు, విషయ వస్తువుల గురించి చర్చించుకోవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి. అట్లా ఇలాంటివి వందల కొద్ది ఉన్నాయంట వాళ్ళకి వినడానికి విషయాలు. కానీ భగవంతుడి విషయం మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. ఇలాంటి వాళ్ళకి భగవంతుడి విషయానికి వచ్చే వరకు వాళ్ళకి సమయం ఉండదు. ఎంతో బిజీ అన్నమాట, ఎంతో కష్టపడిపోతున్నారు. దినమంతా జాబు, ఆఫీసు, బిజినెస్, ఇంట్లో ఎన్నో పనులు, ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల సమస్యలు, అస్సలు సమయమే లేదు, తీరికే లేదు. కానీ సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి,
లేకపోతే న్యూస్ పేపర్ చదువుకోవడానికి, లేకపోతే ఇంకా వేరే రకరకాల భౌతిక విషయాలు వస్తువులను భోగించడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర సమయం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని గృహమేధి అంటారంట. ఆత్మతత్వం గురించి అస్సలు తెలియదు వీళ్ళకి. మనం ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఇలా ఆత్మతత్వం తెలియని వాళ్ళని ఏమంటారంటే గృహమేధి అంటారంట. అసలు మేధి అంటే ఏంటని ప్రభుపాదుల వారు చాలా బాగా వర్ణించారు. మనం అర్థమవుతుంది. మేధి అనే శబ్దానికి అర్థం ఏంటంటే అసూయ, ఇంకొకరిని చూసి అసూయ పడ్డం అనమాట. అంటే ఒక గృహమేధి ఇంకో గృహమేధిని చూసి అసూయ పడతాడంట. అమ్మో, వాడికి ఇంత పెద్ద బంగ్లా ఉంది, నాకు లేదు. వాడికి ఇంత కొత్త బండి ఉంది, నా దగ్గర బండి లేదు. లేకపోతే వాడి దగ్గర ఇంత ఆస్తుంది, నా దగ్గర అంత లేదు. లేకపోతే వాడు ఇంత సంపాదిస్తున్నాడు, నేను అంత సంపాదించలేకపోతున్నాను. వాడు అంత అందంగా ఉన్నాడు, నేను అంత అందంగా లేను. అలా ఏదో ఒక భౌతిక విషయాల పట్ల వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర లేదు అని అసూయపడడం, ఇది ఒక గృహమేధి యొక్క లక్షణం అన్నమాట. అంటే బయటికి మాట్లాడడానికి ఎంతో బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అన్ని ఫంక్షన్లు పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు కూడా ఎంతో బాగా మాట్లాడుకుంటారు, ఎంతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు, ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటారు. కానీ లోపల మాత్రం ఏడుస్తూ ఉంటారు అనమాట. అమ్మో, వీడికి ఇంత బంగారం ఉంది, అమ్మో వీడు ఎంత పెద్ద గోల్డ్ చైన్ వేసుకున్నాడు, ఇంత డైమండ్ రింగ్ పెట్టుకున్నాడు, పెద్ద కారులో వచ్చాడు, 20 లక్షల కారు వీడిది. సో ఇదన్నమాట. లోపల మాత్రం ఏడవడం, బయటికి మాత్రం నవ్వుకుంటూ మాట్లాడడం. ఇది గృహమేధి యొక్క లక్షణం అనమాట. సో గృహమేధి అంటే వాళ్ళ అసూయ, ఎప్పుడు ఇంకొకరి నుంచి ఏడవడం. అలా వారు కొంతమంది వాళ్ళ శరీరమే జీవితం, లోకం అనుకునేవారు అలా ఎప్పుడు వాళ్ళని ఇంకొకరితో పోల్చి అసూయ పడుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా కొట్లాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారు అసూయపడి. కొంతమంది వాళ్ళ పరివారంతో నేను నా పరివారం అంతా ఒకటే అనే విధంగా వాళ్ళు దేహాపత్ర, అది మనం ఇంకా చూస్తాం ముందు, నెక్స్ట్ దాన్ని వస్తుంది. సో వీళ్ళు ఒక రకం అనమాట. ఇంకో రకం వచ్చేసి నేను నా కులం అంతా ఒకటే. సో ఇలాంటి వాళ్ళు కులాలు గొడవపడడం, లేకపోతే ఒక కుటుంబం ఇంకో కుటుంబం, లేకపోతే ఒక దేశం, ఈ దేశాన్ని నేను ఇండియన్ భారతీయుడిని, సో ఇంకొక దేశంతో గొడవపడడం. సో ఇదంతా దేహబుద్ధి అనమాట. అంటే నేనే దేహం, ఈ దేహానికి సంబంధించినంత నేను, ఎందుకంటే ఇది నా పరివారం, నా దేహం నుంచి వచ్చింది కనుక అది నేను అది నాది కూడా నేనే. లేకపోతే నా కులం, ఇది నేను చెందిన కులం కాబట్టి ఇది నా కులం. సో నా కులాని కోసం నేను చేస్తాను. ఇంకో కులం మంచిది కాదు, నేను ఈ దేశానికి చెందినవాడు, ఇంకో దేశం మంచిది కాదు, నేను ఈ పరివారానికి చెందినవాడు, ఇంకో పరివారం మంచిది కాదు. సో ఇలా దేహబుద్ధితో ఉండేవారు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండేవారు, ఎప్పుడు వేరే భౌతిక మనుషుల పట్ల, విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, ఇంకో గృహమేధుల పట్ల అసూయతో ఉండేవారు అన్నమాట. వీరిని గృహమేధి అంటారు. అంటే మరి గృహస్థ అంటే ఎవరు అంటే ప్రభుపాదుల వారు రాశారు, గృహస్థ అంటే ఎవరైతే గురువు, సాధువు, శాస్త్రాల ప్రకారం, అందులో ఇచ్చిన నియమాల ప్రకారం వాళ్ళ జీవితాల్ని ఆ నియమాల అనుసారంగా ఇంట్లోనే, పరివారంలోనే ఉంటూ జీవిస్తారో, ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే లక్ష్యంగా, పరం లక్ష్యంగా పెట్టుకొని, భగవద్ధామానికి చేరుకోవడమే పరం లక్ష్యంగా పెట్టుకొని, దానికి కావాల్సిన ప్రయత్నం అందరూ కలిసి చేస్తారు ఒక పరివారంలో. అలాంటి పరివారాన్ని, అలాంటి పరివార వాసుల్ని గృహస్థులుగా అంటారు. అలాంటి వ్యక్తుల్ని, ఎవరైతే ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడో, నేను గురువు, సాధువు, శాస్త్రాల ప్రకారంగా, అందులో ఇచ్చిన నియమాల ప్రకారంగా నేను జీవిస్తూ ఆ భగవద్ధామానికి ఎలా చేరుకోగలను అనే దానికి ప్రయత్నించేవాడు గృహస్థ. అంటే ఇంట్లో ఉండి, పరివారంతో పాటు ఉండి ఇలా ప్రయత్నించేవారిని గృహంలో ఉంటారు, వాళ్ళు కూడా గృహస్థ అంటారు. గృహస్థ ఆశ్రమం, మనకు 4 ఆశ్రమాలు ఉంటాయి కదా వర్ణాశ్రమంలో. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆశ్రమం అంటే ఏంటంటే అది మందిరంలో ఉండే ఒక ఆశ్రమం కాదు, ఏదో సంస్థ లోపల ఉండే ఆశ్రమం కాదు. ఆశ్రమం అంటే ఎక్కడైతే గురువు, సాధువు మరియు శాస్త్రాల ప్రకారం నియమాల్ని అనుసరించి జీవిస్తారో మనుషులని, వారిని, ఆ యొక్క స్థలాన్ని ఆశ్రమం అంటారు. సో అది మందిరంలో ఉండే మమ్మల్ని బ్రహ్మచారి ఆశ్రమం అంటాం, బ్రహ్మచారులం అంటాం. మీ ఇంట్లో ఉండి మీరు చేసుకుంటే దాన్ని గృహస్థాశ్రమం అంటాం. సో ఇదన్నమాట గృహస్థ మరియు గృహమేధికి యొక్క భేదం.
సో మరి ఇప్పుడు ముఖ్యంగా చూసాం కనుక నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఈ యొక్క ఆత్మతత్వం తెలియని గృహమేధుల గురించి ఇంకా కొద్దిగా వర్ణిస్తారు. మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే ఇలా చేయకూడదు, మనం ఇలాంటి విషయాలు మనం చేయకూడదు అనే విషయం తెలుసుకుంటాం. చాలాసార్లు భక్తులకు కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి భక్తులు కూడా ఓకే నేను జపం చేస్తున్నాను కదా 16 మాలలు, ఇంకా 4 నియమాలు పాటించేస్తున్నాను, ఇంక నేను తర్వాత ఏం చేసినా సరిపోతుందిలే, సినిమాలు చూడొచ్చు, లేకపోతే సీరియల్ చూసుకుంటూ కూర్చోవచ్చు, లేకపోతే ఎప్పుడూ ఆ భౌతిక విషయాల గురించి, భౌతిక వస్తువుల గురించి, ఏ హోటల్లో ఎక్కడ బాగుంటుంది తినడానికి, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉండొచ్చు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు మేము మంచి గృహస్థులమే అని. కానీ అది సరైన గృహస్థ జీవనం కాదనమాట. అలా ఒక సైడ్ నుంచి భక్తి చేసుకుంటూ ఇంకో సైడ్ నుంచి ఇంద్రియాలని భోగించడానికి, భౌతిక విషయ వస్తువుల్ని భోగించడానికి ఎంతో ప్రయత్నించడం, ఇది సరైన పద్ధతి కాదు. దీని ద్వారా ఏమవుతుందంటే మనము ఆ భగవత్ ధామానికి వెళ్ళే దారిలో చాలా స్లో అయిపోతుంది. మన ప్రగతి అనేది చాలా స్లో, ఫాస్ట్గా వెళ్ళలేము అదనమాట. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దామంట సంక్షిప్తంగా. నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఇచ్చారు. మళ్ళీ 3వ శ్లోకం. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వావయః దివాచార్తే హయా రాజన్ కుటుంబ భరణేన వా. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇలాంటి గృహమేధులు వారి యొక్క జీవితం అంతా ఎలా నాశనం అయిపోతుంది, సమయాన్ని ఎలా వృధా చేస్తారు అనే విషయాన్ని వివరించారు. నిద్రయా హ్రియతే నక్తం. నక్తం అంటే రాత్రిపూట నిద్రపోయి రాత్రంతా నిద్రపోతారంట. లేకపోతే వ్యవాయేన చ వావయః, లేకపోతే కామవాసన పూర్తి చేసుకోవడానికి మైథునంలో పాల్గొని మొత్తం రాత్రంతా వారు సమయాన్ని వృధా చేస్తారు. దివాచార్తే హయా రాజన్. మరి దినంలో ఏం చేస్తారంట? దివ అంటే దినంలో, అర్థ చార్తే హయా రాజన్. అర్థ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇంకా ఎందుకు ఆ ప్రయత్నం? కుటుంబాభరణేనవా, కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. కుటుంబాన్ని పోషించుకోవడానికి అందులో తప్పేముందంటే, అందులో తప్పేం లేదు. కానీ ఎందుకు వాళ్ళు పోషించుకుంటున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఇంద్రియాలని భోగించుకోవడానికి. అది జీవిత లక్ష్యం వాళ్ళది ముఖ్యంగా. సో ఒక భక్తుడు కూడా, గృహస్థుడు కూడా కుటుంబాన్ని పోషిస్తాడు, అతను కూడా జాబ్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు, అతను కూడా డబ్బులు సంపాదిస్తాడు. కానీ అతను ఎలాగైతే చాలామంది దగ్గర సమయం అనేది ఉంటుంది, మీరు ఎంత జాబ్ చేసినా ఎంత బిజినెస్ చేసినా తర్వాత కూడా మీకు కొంచెం సమయం అనేది ఉంటుంది. ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు అనేది ముఖ్యమైన విషయం. ఆ సమయాన్ని మీరు సినిమాలు, లేకపోతే సీరియళ్ళు, లేకపోతే పనికిరాని చెత్త విషయాలు చర్చించుకుంటూ మరి సమయాన్ని వృధా చేస్తారా? లేకపోతే భగవంతుడి నామం జపం చేసుకుంటూ, లేకపోతే ఇలా భాగవతం, భగవద్గీత చదవడం, ప్రవచనాల్ని వినడం, ఇలా సత్సంగాల్లో పాల్గొనడం, ఇలా ఉపయోగించుకుంటారా? భగవంతుడి సేవ చేయడానికి ఏదైనా విధంగా ఉపయోగించుకుంటారా అనే విషయాన్ని మరి ఆలోచించాలి. సో దాని ద్వారా గృహస్థ గృహమేధి అనే తేడా వచ్చేస్తుంది అనమాట. అలా సో ఇలాంటి గృహమేధిలనే ఇంకో శబ్దంలో కర్మి అని అంటారనమాట. కర్మి అంటే ఏం లేదు, గృహమేధిని కర్మి అంటారు. మనం కర్మీలు అంటాం కదా, కర్మి అంటే గృహమేధి అని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. ఎప్పుడు వాళ్ళ యొక్క చింతన ఏంటంటే ఎలా మనము కష్టపడతారు వాళ్ళు బాగా, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఇంద్రియాలని భోగించుకోవడం కోసం, భౌతిక సుఖం కోసం. లాస్ట్ 4వ శ్లోకం ఈరోజుకి. దేహాపత్య కలత్రాదీష్వాత్మ సైన్యేష సత్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. సో మళ్ళీ వీళ్ళందరూ వారి దేహమే నా జీవితం అంటే వాళ్ళకి ఆత్మతత్వం తెలియదు. అవునా? ముందే చదువుకున్నాం. ఇలా ఆత్మతత్వం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నా దేహమే నేనే నా దేహం, కాబట్టి నా దేహానికి సంబంధించిన వాళ్ళు అంటే ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు,
వీరు కూడా నా యొక్క దేహానికి సంబంధించిన వాళ్ళే కనుక వీరు కూడా నా వాళ్ళు, అలా అదొక ఆలోచన అనమాట. సో ఇలా దేహాపత్య కళాత్రాదేషు ఆత్మశైన్యేషు అసత్వపి. సో ఇలాంటి వాళ్ళు చూసుకొని, అంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా సైన్యం అంట, మన సైన్యం అంటే అతని సైన్యం అంటే నన్ను రక్షిస్తారు, వీళ్ళు సైన్యం నన్ను రక్షిస్తుంది, అలా అనుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారంట. అంటే ఎంతో ఆసక్తులే వీళ్ళతో పాటు, అంటే వీళ్ళు గృహమేధులు ఎంతో ఆసక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళ శరీరం పట్ల, ఇంకా శరీరంకి సంబంధించిన మనుషులు అంటే కుటుంబవాసుల పట్ల. ఇంకా వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు, కొంతమంది శరీరంతో కులాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు, అంటే గుర్తించుకుంటారు, కొంతమంది సమాజాన్ని గుర్తించుకుంటారు, కొంతమంది రాష్ట్రాంతో గుర్తించుకుంటారు, కొంతమంది దేశంతో గుర్తించుకుంటారు. ఆ శరీరంతో నేను ఈ దేశంలో పుట్టాను కాబట్టి దేశం నాది, అంటే నేను దేశస్తుని, ఆ విధంగా అనమాట. అంటే వేరే దేశం వాళ్ళతో ద్వేషం, అలా ముందు చెప్పుకున్నాం కదా. సో తేషాం ప్రమత్తో నిధనం, ఇలా ఎంతో మూర్ఖంగా అందులోనే ఎంతో బాగా ఆసక్తులైపోయి ఆ దేహ పట్ల, ఆ దేహానికి సంబంధించిన విషయాలు, వస్తువులు, మనుషుల పట్ల వాళ్ళు అర్థం చేసుకోరు. అరే నేను ఒకరోజు చచ్చిపోతాను, వీళ్ళందరూ ఒకరోజు చనిపోతారు, నన్ను ఎవ్వరూ రక్షించలేరు, నేను ఎవరిని రక్షించలేను, ఎవడైనా చనిపోతే నేను ఆపలేను, నా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారనుకో నేను ఆపలేను, వాళ్ళని చనిపోవడంతో నేను ఆపలేను, అలాగే నేను చనిపోతున్నాను అనుకో నన్ను ఎవరు రక్షించలేరు. కానీ వీళ్ళు మూర్ఖత్వంగా అనుకుంటారు నేనున్నాను వాళ్ళు రక్షించడానికి, వాళ్ళు ఉన్నారు నాకు రక్షించుకోవడానికి. ఇలా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే జీవిస్తూ ఉంటారు. కానీ ఒకరోజు అందరూ చచ్చిపోతారు. అలా వృధా అయిపోతుంది వాళ్ళ జీవితం అంతా. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ప్రభుపాదులు వారు అంటున్నారు పశ్యన్ అపిన పశ్యతి, అరే వాళ్ళు చూస్తూ కూడా చూడలేకుండా ఉన్నారు, అంటే వాళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు. ప్రభుపాదులు వారు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, నీ యొక్క తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి చనిపోయాడు కదా, ఉన్నాడా ఇప్పుడు? లేడు కదా. నీ తండ్రి యొక్క తండ్రి ఉంటే ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు, లేకపోతే ఆల్రెడీ చనిపోతే చనిపోయాడు. నీ తండ్రి కూడా ఒకరోజు చనిపోతాడు, నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు, అలాగే నీ పిల్లలు కూడా ఒకరోజు చనిపోతారు, నీ భార్య కూడా ఒకరోజు చనిపోతుంది, అందరూ ఒకరోజు చనిపోతారు. మనిషి నాక ఎవరైతే పుట్టారో ఒకసారి వాళ్ళు చావక తప్పదు. సో మరి ఆ విషయం తెలుసుకొని మరి ఈ చావు నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఆలోచించాల్సింది. అది లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం ఏంటంటే ఈ జన్మ మృత్యు జరావాది నుంచి ఎలా బయటపడాలని ఆలోచించడం. అలా ఆలోచించకుండా ఇలాగే ఇదే ఇంకా జీవితం, మృత్యు తర్వాత ఏం లేదు, ఇప్పుడు ఎంత భోగిస్తే అంత భోగించాలి అనేసి అదే జీవిత లక్ష్యంగా జీవించే వాళ్ళు గృహభేది, వాళ్ళని గృహమేది కర్మి అంటారనమాట. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎలా నా నాశనాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, నా జీవితాన్ని ఎలా నేను నాశనం చేసుకుంటున్నాను అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరంట. సో వీళ్ళకి ఆత్మతత్వం తెలియదు. ఇలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్పారనమాట. సో ఇది భక్తులకి మరియు కర్మిలకు ఉన్న ముఖ్య భేదం. సో ఇలాంటి వారు ఇలాంటి జీవితాన్ని జీవిస్తారని ఇక్కడ రాశారు. సో ఇది ఈరోజు విషయం అండి, చర్చించుకునే విషయం మనము. సో మనము మళ్ళీ ఇప్పుడు అంటే ఏమి చేయకూడదు, ఎలా జీవించకూడదు, ఏమి వినకూడదు అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకున్నాము. ఎందుకంటే 2 అడుగుతారు కదా పరీక్షిత్ మహారాజు, ఏమి చేయాలి ఏమి చేయకూడదని. చేయకూడని విషయాలు ఈరోజు చర్చించుకున్నాము. ఏమి చేయాలి అనే విషయాన్ని రేపు చర్చించుకుందామంట. సుఖదేవ గోస్వామి దాని గురించి రేపటి నుంచి చెప్తారు, 5వ శ్లోకాన్ని నుంచి. సో మరి మనము ఏం చెయ్యాలి మరి ఈ జీవితంలో? ఇలా ఎప్పుడు భౌతిక విషయాల గురించి చర్చించుకోకుంటే మరి ఏం చర్చించుకోవాలి? వీటి పట్ల ఆసక్తిగా పెంచుకోకుంటే మరి దేని పట్ల ఆసక్తి పెంచుకోవాలి? ఇవన్నీ విషయాలు రేపు చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను కథను, చర్చని, విషయాన్ని. సో మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు కథలో పాల్గొన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.